ఆంధ్ర స్టైల్లో మునక్కాయ సాంబారు తయారీ విధానం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ బాయిల్ తీసుకోవాలి. వాటిని కుక్కర్లో క్లీన్ చేసుకొని టమోటాలు, పచ్చిమిర్చి, తర్వాత టమోటో అని 3 విజిల్స్ పెట్టాలి. 3 విజిల్స్ పెట్టిన తర్వాత కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, మునక్కాయ, ఆలుగడ్డ, పచ్చి కొబ్బరి, సాంబార్ పొడి, పచ్చిమిర్చి, కొద్దిగా బెల్లము, చింతపండు అవన్నిటిని తీసుకొని తర్వాత ఒక పాన్ పెట్టి వాటిలో కొద్దిగా ఆయిల్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం ఏవైతే తీసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని పాన్లో వేసి వేగనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మొత్తాన్ని తీసి కొద్దిగా సాంబార్ పొడి, కొబ్బరి పొడి, పసుపు, చింతపండు, కొద్దిగా బెల్లం వేసి వేగనివ్వాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా చూసి తర్వాత 5 మినిట్స్ ఉడికించాలి. ఉడికిన తర్వాత మనం ఏవైతే విజిల్ పెట్టామో వాటిని తీసి తర్వాత పాన్లో మరి 5 మినిట్స్ వేయాలి. తర్వాత గార్నిష్ చేయడానికి కొద్దిగా కొత్తిమీరని వేయాలి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని కుక్కర్లో వేసి మరి 2 విజిల్స్ పెట్టాలి. ఎంతో టేస్టీ అయిన మునక్కాయ సాంబారు రెడీ అయింది.